భారీ హిట్లు కొడుతూ పాన్ ఇండియా లెవెల్లో నెంబర్ 1 హీరోగా ఉన్న రెబల్ స్టార్ ప్రభాస్ విషయంలో ఏదో తెలియని బాధ. సినిమాలు కాదన్నా, పెళ్లి చేసుకుని మాకు ఒక వారసుడిని ఇవ్వన్నా అంటూ ఫ్యాన్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు. దాదాపు 10 ఏళ్ల నుంచి ప్రభాస్ పెళ్లిపై ఏదో ఒక న్యూస్ వస్తుంది కానీ పెళ్లి మాత్రం జరగడం లేదు. అసలు చేసుకుంటాడా లేక సల్మాన్ ఖాన్ మాదిరి ఒంటరిగా మిగిలిపోతాడా అర్థం కాని పరిస్థితి. దీనిపై సోషల్ మీడియాలో ఎన్నో వార్తలు, ఎన్నో గాసిప్స్, కానీ పక్కా న్యూస్ అయితే లేదు. ఇక తాజాగా ప్రభాస్ ఈ కార్యక్రమంలో దీనిపై సంచలన కమెంట్స్ చేశాడు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్గా ఉన్న రెబల్ స్టార్ ఎప్పుడు భర్త అనే ట్యాగ్ తగిలించుకుంటాడు అనే దానికోసం అందరూ ఎదురు చూస్తున్న సమయంలో తనకు పెళ్లిపై అసలు క్లారిటీ లేదన్నట్టు ప్రభాస్ మాట్లాడడం చూసి జనాలు షాక్ అవుతున్నారు. 45 ఏళ్ళు వచ్చిన పెళ్లి విషయంలో ప్రభాస్ ఇంకా కన్ఫ్యూజన్లోనే ఉన్నట్లు లేటెస్ట్ కమెంట్స్ చెప్తున్నాయి. ఇప్పుడు నేను పెళ్లి చేసుకోవాలా చేసుకోకూడదా అనే కమెంట్ ప్రభాస్ నుంచి వచ్చింది. ఈ టీవీలో ప్రసారం అవుతున్న సిరివెన్నెల నా ఉచ్ఛ్వాసం కవనం కార్యక్రమానికి ప్రభాస్ గెస్ట్గా వచ్చాడు. ఈ సందర్భంగా సీతారామశాస్త్రి రాసిన పెళ్లి పాటల ప్రస్తావనలో ప్రభాస్ ఓ కమెంట్ చేశాడు. మనీ అనే సినిమా కోసం సిరివెన్నెల భద్రం బీ కేర్ఫుల్ బ్రదరు భర్తక మారకు బ్యాచులర్ అనే పాట రాయిగా దానిపై ప్రభాస్ రియాక్ట్ అవుతూ, అంటే ఈ పాటలో శాస్త్రి గారు పెళ్లి చేసుకోవద్దని చెప్పారని, ఆ తర్వాత చాలా సినిమాలలో పెళ్లి గురించి చాలా గొప్పగా చెప్పారని చెప్పాడు. ఆయన పాటలు విన్నాక కన్ఫ్యూజన్లో పడిపోయానంటూ ఇప్పుడు నేను పెళ్లి చేసుకోవాలా చేసుకోకూడదా అని కమెంట్ చేశాడు. అది సరదా కోసమే చేసిన ఫ్యాన్స్లో మాత్రం ఏదో తెలియని భయం. ఈ వయస్సు వచ్చినా ఆ సరదా కమెంట్ ఏంటి అన్నా, పెళ్లి చేసుకో ఫాస్ట్గా అంటూ సరదాగా ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు. ఇక ఇదే కార్యక్రమంలో జల్సా సినిమాలో చలోరే చలోరే చల్స్ అనే పాట తనకు ఎంత ఇష్టమో ఆ పాటతో తన ఫ్రెండ్స్ను ప్రభాస్ ఏ విధంగా ఎంతగా ఇబ్బంది పెట్టేవాడో కూడా ప్రభాస్ చెప్పాడు. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో 7 సినిమాలు ఉన్నాయి. ఈ సినిమాలు అన్నీ 3 ఏళ్లలో రిలీజ్ కానున్నాయి.